హాయ్. ఇవాళైతే దివాళి. ముందుగా అందరికి హ్యాపీ దివాళి. నేనైతే సెలబ్రిటీ లుక్ ని రీక్రియేట్ చేశా. అసలు ఏ సెలబ్రిటీ ఎవరు ఏంటని మీరే గెస్ చేసి కామెంట్ చేసింది. మా లక్ష్మీదేవి అయితే చాలా అందంగా ఉంది. మరి నాతో పాటు మీరే చూసేయండి. నేను చేశానంటే మీకు చూపించకుండా ఉంటానా మరి? మా రూమ్ టూర్ అనుకోండి. మా రూమ్ అయితే చాలా చిన్నది. కానీ నేను చాలా అందంగా మార్చుకుంటాను. ఈ దివాళీకైతే మా రూమ్‌ని నాకొచ్చినట్టు సింపుల్‌గా డెకరేట్ చేసుకున్నా. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా కూర్చోపెట్టుకున్నా. అదే బింది పెట్టి శారీ కడతారు కదా! అలా ఎవ్రీ ఇయర్ నేను కట్టి లక్ష్మీదేవి విగ్రహాన్ని కూర్చోపెట్టుకుంటా. ఈ ఇయర్ కూడా కూర్చోపెట్టుకున్నాను. ఏదో నాకు తెలిసినట్టు, నాకొచ్చినట్టు నేనైతే పూజ చేసేసుకున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత మేమందరం కలిసి డాబా ఎక్కేసాం. ఎందుకు? మరి ఇవాళ దివాళి కదా! బాంబులు కంపల్సరీ కాల్చాలి మరి. మేమైతే ఇంట్లో చాలా ఎక్కువ మంది ఉంటాం. మా వదిన వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటికి దగ్గరలోనే. అందుకే మేము ఎవ్రీ ఇయర్ అందరం కలిసే సెలబ్రేట్ చేసుకుంటాం. అందరం ఇళ్లల్లో పూజలు అయిపోయిన తర్వాత అందరం కలిసి బాంబులు కాల్చుకుంటాం. మాకైతే మా మావయ్య అందరికి కలిపి బాంబులు కొంటారు. ఆయన తీసుకొచ్చి మా అందరికి ప్రసాదం పంచినట్టు పంచితే మేమందరం కలిసి కాల్చుకుంటాం. నేనైతే అన్ని బాంబులు కాల్చేస్తాను. ఆల్మోస్ట్ అన్ని కాల్చాను అనుకోండి. నాకైతే దివాళీ అన్నా, బాంబులు కాల్చడం అన్నా చాలా ఇష్టం. నేనైతే అస్సలు భయపడను. మా ఇంట్లో ముగ్గురం ఉండేవాళ్ళం. మా డాడీ మా ముగ్గురికి సమానంగా తీసుకొచ్చేవారు. పెద్దగా అవుతున్న కొద్ది వాళ్ళిద్దరు కాల్చేవారు కాదు. మొత్తం నేనే కాల్చేదాన్ని. అలాగా చిన్నప్పటి నుంచి ఆ ఇష్టం నాకు ఇంకా పోలేదు. ఎంత బాంబులైనా నేను కాల్చేస్తాను. ఫుల్ బ్లాగ్ వచ్చేస్తుంది. మరి ఫుల్ బ్లాగ్ లో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.